ఈ రోజు వీడియోలో నవరాత్రి నైవేద్యం చక్కెర పొంగలి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. మీకు తెలుసా ఇందులో ఉండే పెసరపప్పు వెయిట్ లాస్కి ఉపయోగపడుతుందని. పెసరపప్పులో కొలెస్ట్రాల్ 0% ఉంటుందంట. సో ఇది హార్ట్ డిసీజ్ రిస్క్ని కూడా రెడ్యూస్ చేస్తుందంట. ఇంకా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనం చక్కెర పొంగలి తయారు చేస్తే చూసేద్దాం. నమస్తే, నా పేరు అనుష. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక హాఫ్ కప్ పెసరపప్పు వేసి వేయించుకోవాలి. సిమ్లోనే కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. పెసరపప్పులో చాలా వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయి. మంచి ప్రోటీన్ సోర్స్ అని చెప్పొచ్చు. హెల్దీ వెయిట్ లాస్కి ఉపయోగపడుతుందంట. ఇప్పుడు మన పెసరపప్పు వేగిపోయింది. మంచి అరోమా కూడా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో హాఫ్ కప్ బియ్యం, వేయించి పెట్టుకున్న పెసరపప్పు వేసి వాష్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 2 కప్స్ వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి. 2 విజిల్స్ పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు చూద్దాము, మన పెసరపప్పు అన్నం ఉడికిపోయింది. ఒకసారి మిక్స్ చేసుకొని తర్వాత ఇందులో 1 కప్ షుగర్ని వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి. చూడండి, మన షుగర్ కరిగిపోయింది. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇలా జారుడుగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి హీట్ అయ్యాక డ్రై ఫ్రూట్స్ని వేసి ఫ్రై చేయాలి. ఇవి పూర్తిగా ఫ్రై అయిన తర్వాత నెయ్యితో సహా డ్రై ఫ్రూట్స్ని అన్నంలో వేసి కొద్దిగా యాలకుల పొడి కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. మన చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత క్విక్గా అయిపోయిందో. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది కదా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.